స్పీకర్ కాదు, సీఎం కాదు, మినిస్టర్ కాదు, స్పీకర్ కాదు, సీఎం కాదు, మినిస్టర్ కాదు. ఆయన ఏమన్నా కానీ సేకి రెడీ, దూరేకి రెడీ, ఏం కానీ రెడీ, ఏం కానీ రెడీ, ఏం కానీ రెడీ. అదయ్యేదే మన శాస్త్రం. ఇంకా ఎలాంటే ఈటింకా ఢిల్లీ గంట మందే ఉంది, ఈటింకా ఢిల్లీ గంట మందే ఉంది. కుమారాన్ని సొంత తమ్ముడు మాత్రం చూసుకున్నాడు, కుమారాన్ని సొంత తమ్ముడు మాత్రం చూసుకున్నాడు. మన తాళకు వచ్చింది అదృష్టమో, వేరే వాళ్ళు వచ్చింటే అంత అమ్ముకొని వెళ్ళిపోయిందరు, వేరే వాళ్ళు వచ్చింటే అంత అమ్ముకొని వెళ్ళిపోయిందరు. ಸಂಸದರು ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ಜೈ ಶ್ರೀರಾಮ್, ಜೈ ಶ್ರೀರಾಮ್. ಇವತ್ತು ಸರ್ಕಾರ ಇಲ್ಲದ್ರೂ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. ನಮಗೆ ವಿಧಾನಸಭಾ ಕಂಪನಿ ಸೇವೆ చేసేಪ್ಪ ಫಸ್ಟ್ ರೈತರ ಗುరించి ಎತ್ತ, ಫಸ್ಟ್ ರೈತರ ಗುరించి ಎತ್ತ. మన ములబాల్ తాలూకు ఎమ్మెల్యే 224 ఎమ్మెల్యే ఎవరు కొట్టాడలేదు, 224 ఎమ్మెల్యే ఎవరు కొట్టాడలేదు. కుమారన్న సీఎం అవుతాడు, వాయి సీఎం అయినప్పుడు మీరు సచివులు అవుతారు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಜೈ ಶ್ರೀರಾಮ್. ಜೋರಾಗಿ ಹೇಳಿ ಮಾತ್ರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂತ ಬಾಳ್ಕೊಡ್ತಾರೆ. ನಮಸ್ಕಾರ. ಏನು ಇವತ್ತು ನಿಂಗ್ಲಿ ಪಂಚಾಯತಿ ಕೆಲವಲ್ಲಿ ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಪಲ್ಲಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು ಮತ್ತು ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜನವರೇ, ಈ ದಿನ ಇಷ್ಟು ಇವತ್ತು ಪಲ್ಲಕ್ಕಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಒಂದು ಪಲ್ಲಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಮ್ಮ ಶಾಸಕರನ್ನು ಬರಮಾಡಿಸ್ಕೊಂಡು ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಟ್ಟು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ನೀವೆಲ್ಲರೂ ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಂಡು ಇವತ್ತು ವರ್ಷನೂ ಇದೇ ತರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ಶಾಸಕರು ಬರೋಕ್ಕೆ ಇವತ್ತು ಇದಾಗ್ತಿಲ್ಲ, ಆದ್ರೂ ಸಹ ಬರಲೇಬೇಕು. ವರ್ಷನೂ ಬಂದು ಇಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಜನರೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತೇಳಿ ಕೇಳಿದಾಗ ಇವತ್ತು ಎಷ್ಟೇ ಕೆಲಸಗಳಿದ್ರು ಸಹ ಇವತ್ತು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನಮ್ಮ ಶಾಸಕರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿರೋದು ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಯಾವ ತರ ಅವರು ನಮ್ಮ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. ಮುಳಬಾಲ್ ತಾಲೂಕು ಅಂದ್ರೆ ಇವತ್ತು ಓಂ ಶಕ್ತಿ ಬಸ್ಸು ಅಂದ್ರೆ ಸುಮಾರು 500-600 ಬಸ್ಸು ವರ್ಷನೂ 7 ವರ್ಷಗಳಿಂದ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕೆ ಹೇಳೋ, ಸುಮಾರು 50 ಶಕ್ತಿಗಳು ನಮ್ಮ ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಬರಬೇಕು, ದೇವರು ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಂಡು ಬರಬೇಕು. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ರೈತರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಎಜುಕೇಶನ್ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಒಳ್ಳೆ ಮಳೆ ಬೀಳಬೇಕು, ಒಳ್ಳೆ ಫಸಲಾಗಬೇಕು, ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಅಂತೇಳಿ ವರ್ಷನೂ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕೆ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ, ಫಸ್ಟ್ ಬಂದಾಗ ಎಲೆಕ್ಷನ್ ಬಂದಾಗ ನೀವು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರು ಸಹ ಸ್ವಲ್ಪ ಇದರಲ್ಲಿ ಸೋತದ್ರು, ಆದ್ರೆ ಕ್ಷೇತ್ರ ಬಿಡ್ಲಿಲ್ಲ. ಯಾಕೆ ಬಿಡ್ಲಿಲ್ಲ? ಅವ್ರು ಬಿಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ ಇಲ್ಲೇ ಬಂದಿದ್ದೀನಿ, ಇಲ್ಲೇ ನಾನು ಇವ್ರ ಹತ್ರ ಆಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಂಡು ನಾನು ಆ ಶಾಸಕರು ಆಗ್ಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ಬಂದು ನಮ್ಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ನೋಡಿ ಏನಾದ್ರು ಅಂದ್ರೆ ಒಂದು ಸಲ ಎಲೆಕ್ಷನ್ ಬರ್ತಾರೆ, ಸೋತಿದ್ರೆ ಅವನು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ಆದ್ರೆ ಇಲ್ಲೇ ಮನೆ ಮಾಡಿ ಇಲ್ಲೇ ಇದ್ದು ಇಲ್ಲಿ ನಮ್ಗೆ ಸೇವೆ ಮಾಡಿದ್ರು. ಸೋದರನ 5 ವರ್ಷ ಸೇವೆ ಮಾಡಿ ಇವತ್ತು ಸರ್ಕಾರ ಇಲ್ಲದ್ರೂ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಗೆ ಸರ್ಕಾರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸರ್ಕಾರ ಹೇಳ್ತಾರೆ కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్యేలకి 5 కోట్లు మాకు 50 లక్షలు యా ತರ అయిపోయింది. దాని నుంచి మనమందరం ఆశీర్వాదం చేసి మన శాసన ఎమ్మెల్యేలు చేసి విధానసభ కంపెనీ ఏం చేసేప్ప ఫస్ట్ రైతుల గురించి ఎత్తా. మా రైతులు గరీబాగ్లో ఉన్నాము, మాకు వాళ్ళకి అన్యాయం అవుతుంటే నన్ను ఆశీర్వాదం చేసి విధానసభ పంపించినారు. మీరంతా మాకు ఏమన్నా కానీ మాకు అయినంత కావాలన్నదాన్ని చెప్పి గలాట్ చేస్తానని టేబుల్ కొడతానంటే మన ములబాల్ తాలూకు ఎమ్మెల్యే 224 ఎమ్మెల్యే ఎవరు కొట్టాడలేదు. ఏం కొడతారో మొత్తం పాయింట్ కరెక్ట్ గా ఉంటుంది. స్పీకర్ కాదు, సీఎం కాదు, మినిస్టర్ కాదు, ఎవరైనా కానీ చూసుకోవాలని ఉంటారు. ఏమి చెప్ప పాయింట్ అట్లా ఉంటాయి. మాకు ఇట్లుంది ప్రాబ్లము, మాకు ఇట్లా చూసుకునే కయ్యాలి. కానీ అదే వస్తుంది మన ఛాన్స్. 2028లో మనకి సర్కార్ వస్తుంది. ఆపత్తు కుమారన్న సీఎం అవుతాడు, మన ఎమ్మెల్యే సమృద్ధి అన్నారు ఎమ్మెల్యే అవుతారు, వాయి సీఎం అయినప్పుడు మీరు సచివులు అవుతారు. మన ములబాల్ తాలూకు ఏమే కొత్త లేకుండా మనం చేసుకునేట్లు ఒక ఇది ఉంటుంది. మీరందరూ ఆశీర్వాదం చేసి సై భరిస్తే ఆయన ఏమన్నా కానీ సేకి రెడీ, దూరేకి రెడీ, ఏం కానీ రెడీ. ఇట్లున్నాడు, ఎవరు కేర్ చేయదు, ఎవరు మాట లేదు. నాకు కావాల్సింది
ಶಾಸಕರು ఇంకా ఎలా అంటే ఈటింకా ఢిల్లీ గంట మందే ఉంది ఇప్పుడు మన సమృద్ధిని ఏం చెప్తే కూడా కుమారన్న రెడీ అంటారు. కుమారన్న సొంత తమ్ముడు మాత్రం చూసుకున్నాడు. ఆయన ఏం చెప్తే నడుస్తుంది. ఆయన సీఎం అవుతాడు, ఏం సచివం అవుతాడు. మనకి ఏం కాలం చేసుకోవచ్చు. ఇప్పుడు పత్తులు కానీ, రోడ్డు కానీ, నీళ్లు కానీ, దేవస్థానాలు కానీ, ఒక హాస్పిటల్ ప్రాబ్లం కానీ, ఇప్పుడు నెయ్యిలో హాస్పిటల్ 24 తాలూకాలో అట్లా హాస్పిటల్ అవుతాం మనకి. యాడే కానీ మెడికల్ కాలేజ్ దుడ్లు ఇచ్చిపోయే తర్వాత హాస్పిటల్ పోయిన మన అవసరం ఈడే ఉంటుంది. హాస్పిటల్ పైన 1,00,000 ఉందా, 50,000 ఉందా, 2 లక్షలు ఉందా అంటారు. ఇదేమీ లేకుండా డైరెక్ట్ గా పోయి మనం హాస్పిటల్ చూసుకునేట్లా ఒక సౌకర్యం ఇస్తున్నాడు. కొత్త నిజంగా ఆయన మనకు వచ్చింది, మన తాలకు వచ్చింది అదృష్టమా. వేరే వాళ్ళు వచ్చింది అమ్ముకొని వెళ్ళిపోయినారు. మనకు వచ్చిన అదృష్టం పెట్టుకొని మీ ముందు వచ్చేది కాదు కూడా సార్ ఇదే మాదిరి ఆచరణ చేసి వచ్చే ఎలక్షన్ కానీ, మీరు జడ్పీటీవీ కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఇదే మాదిరి మీరు ఆచరణ చేస్తే ఆయన ఏ విధానం మన తాలూకు రెడీగా ఉంటారో. ఈ పొద్దు దేవస్థానానికి వచ్చి ఒక ఆశీర్వాదం పడుకొని ఒక మీరందరూ బాగుండాలని చెప్పి కొత్త దేవస్థానం కానీ, వంశక్తి కానీ అన్నింటికీ అవి కుదిరిపోతానంటే ఈ పొద్దు ఆయన చేస్తానే ఒక సేవ మంచి చూస్తా ఉంది. దాన్ని ఇంకా మీరందరూ ఆశీర్వాదం ఇంకా కొత్తగా ఒక ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఇదే మాదిరి ఆశీర్వాదం చేస్తే ఆయన ఏమన్నా కానీ రెడీగా ఉంటాడు. ఈ ఒక మీరందరూ పిలిపించి ఈ పొద్దు మీరు స్వాగతం చేస్తాంటే అద్భుతంగా స్వాగతం చేస్తారు. ఏడాది వచ్చి ఇప్పుడు దర్శనం తీసుకుంటున్నారు. ఈ అదృష్టము మీరు వచ్చే ఆశీర్వాదం ఇంకా ఆ యొక్క ఒక మంచి ఇదవుతుంది. ఇది